డిసెంబర్ 27, 2025వ తారీఖున కౌలాలంపూర్లో జననాయకన్ ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ దళపతి విజయ్ సినీ చరిత్రలో ఓ పెద్ద మైలురాయి. తన అభిమానులకు అతిపెద్ద భావోద్వేగమనే చెప్పాలి. ఎందుకంటే సినిమాల నుండి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు విజయ్ ప్రకటించారు. నా కోసం ఎంతో మంది అభిమానులు, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసేవారు. ఇంతకాలం నన్ను సపోర్ట్ చేసిన వారి కోసం మరో 30 ఏళ్లు నేను నిలబడతా. ఈ అభిమానులకు సేవ చేయడం కోసమే నేను సినిమాలకు స్వస్తి పలుకుతున్నా అని పేర్కొన్నారు. తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ విజయ్ ఒకంత భావోద్వేగానికి గురయ్యారు. తొలి నుంచి ఎన్నెన్నో విమర్శలు ఎదుర్కొన్న అభిమానులు మాత్రం నన్ను ప్రోత్సహించారు. 33 ఏళ్లుగా నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఒక చిన్న ఇల్లు అయినా నిర్మించుకోవాలన్న ఆశతో ఇండస్ట్రీలోకి వచ్చా. కానీ మీరు రాజభవనం ఇచ్చారు. ఇంతగా నన్ను ఆదరించిన వారికి ఇప్పుడు నేను సపోర్ట్ గా ఉండాలనుకుంటున్నా అని అన్నారు. జననాయకన్ మూవీ టీమ్ ను ఈ సందర్భంగా విజయ్ కొనియాడారు. సంగీత దర్శకుడు అనిరుద్ధ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంగ్స్ బీజేఎం ఇస్తుంటారు. అందుకే ఆయన్ను మ్యూజికల్ డిపార్ట్మెంట్ స్టోర్ అని పిలుస్తుంటా. వినోద్ సామాజిక బాధ్యత కలిగిన దర్శకుడు. గతంలోనే మేము కలిసి వర్క్ చేయాల్సి ఉన్నా సాధ్యపడలేదు. ఈ చిత్రంతో మా కాంబినేషన్ సెట్ అయింది. ఈ సినిమాలో మమతా బైజు పాత్ర అందరికీ గుర్తుండిపోతుంది. సాధారణంగా హీరో హీరోయిన్ కాంబినేషన్ కు క్రేజ్ ఉంటుంది. నా విషయంలో మాత్రం హీరోయిన్ స్థానంలో ప్రకాష్ రాజ్ ఉంటారు. గిల్లీ నుంచి మా ప్రయాణం కొనసాగుతుంది అని పేర్కొన్నారు. జీవితంలో విజయం సాధించాలనుకుంటే నీకెప్పుడు మంచి స్నేహితులు ఉండాల్సిన అవసరం లేదు. ఒక బలమైన శత్రువు ఉండాలి. నీ శత్రువు ఎంత బలంగా ఉంటే నువ్వు అంత స్ట్రాంగ్ గా ఉంటావు. నువ్వు చేసేది చిన్న సాయమైన భవిష్యత్తులో అది ఉపయోగపడుతుంది. ఎవరిని ఇబ్బంది పెట్టొద్దు, బాధ పెట్టొద్దు అని అభిమానులకు సూచించారు. జననాయకన్ సినిమా 2026 జనవరి 9న విడుదల కానుంది.